కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు అందరికీ నా స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం కొంచెం లేట్ అయింది, కానీ నాకు తొందరనే అయిపోతుంది కాబట్టి విలేజ్ వారిగా పేర్లు పిలుస్తామండి. వచ్చే అందరూ వచ్చేసేసి ఒకసారి చెక్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దాము విలేజ్ వారిగా మరి నాతో పాటు వచ్చినటువంటి అధికార బృందం అందరికీ కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్కచెల్లెలందరూ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు మనం చెప్పినాం, మీకు 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ప్రమాణం చేశారు అక్కడ తుక్కుగూడలో. తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 6 గ్యారంటీలు మీకు అమలు పరుస్తామని చెప్పినాం. మీకు అందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలనలో మొత్తం తెలంగాణ అంతా కూడా అప్పులపాలైపోయి అవినీతితోని మొత్తము ఒక గడిల పాలనలాగా ఉండే. ఎవరికి నాలాంటి ఎమ్మెల్యేలకు కూడా ఆయన దొరకకపోతుండే. మొత్తం అక్కడ ప్రగతి భవన్ మొత్తం సీల్, సెక్రటేరియట్లకు ఎవరు రానియకపోవడము, ధర్నా చౌక్ ఎత్తివేయడము, ఒక రకంగా ఒక ప్రజాస్వామ్యం కాకుండా నియంత్రిత పరిపాలన జరిగినటువంటి సందర్భంలో, మొత్తం ధనిక రాష్ట్రాన్ని అప్పులు చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి ఈరోజు మనము అన్ని కార్యక్రమాలు మనం అమలు పరుస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన 2 రోజులకే మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. ప్రతి మహిళ దగ్గర ఇప్పుడు గర్వంగా ఉంది, దగ్గర 50 కోట్ల మంది మహిళలు తెలంగాణ వ్యాప్తంగా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసారు. కాలేజీ పిల్లలు కానీ, మరి మీరు పెద్దవాళ్ళు అయితే మరి షాపింగ్ పోయినరా, మరి గుళ్ళకు పోయినరా, లేకుంటే ఇంకా పెళ్ళిళ్ళకు పోయినరా, జాతరకు పోయినరా కానీ మొత్తం మీద ఆర్టీసీ బస్సు మాత్రం మీకు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఇళ్లకు 0 బిల్ ఇస్తూ ఉన్నాం. సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతులకు మళ్ళా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే ఆగస్టు 15 కూడా అయిపోతుంది. అంటే కుటుంబానికి 2 లక్షల వరకు. గతంలో ఎన్నో చెప్పారు, 10 ఏళ్లలో ఏం కాలే. మరి మేము వచ్చిన 6 నెలల్లో మరి 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్తోనే 3 నెలలు అయిపోయింది. మేము యాక్చువల్గా అధికారంలో ఉన్నది 3-4 నెలలే. మరి వాళ్ళ రైతులకు కూడా ఎంత కష్టమైనా కానీ రైతులకు రుణమాఫీ చేయాలా, ఇచ్చిన మాట మీద ఉండాలని చెప్పి ఇవాళ 32,000 కోట్లు అవుతుంది రైతులకు రుణమాఫీ చేయడానికి 2 లక్షల వరకు. అది కూడా ఒకటేసారి చేయాలి, విడతల వరకు చేయొద్దని చెప్పి ఎన్ని ఇబ్బందులు అయినా కానీ వాళ్ళ బ్యాంకులతో మాట్లాడి మీకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అయిపోతుంది అది. అదేవిధంగా వరికి గిట్టుబాటు ధర 500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇలా సన్నవాటకు 500 రూపాయలు ఇస్తున్నాం మనం ఇనిషియల్గా ఇప్పుడు వచ్చే వారకాలం నుండి. ఇలా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇందిరా ఇళ్ళు కూడా శాంక్షన్ అయినాయి. వాళ్ళందరూ కూడా విడతల వారిగా 5 ఏళ్లలో కూడా మొత్తం జగ్గరాలపల్లి మండలంలో ఎవరు కూడా ఇల్లు లేని వారందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. ఇవాళ మనకు 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఒక 2-3 నెలల్లో మనకు కార్యాచరణ రూపుదాల్తా. అందరూ కూడా మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ కూడా కంప్యూటర్గా అవుతా ఉన్నాయి. దాని మీద మీకు సర్వే కూడా వస్తుంది. ఒక 1-2 నెలల్లో మీ ఇంటికి వస్తారు. అధికారులందరూ కూడా ఎవరికైతే ఇండ్లు లేవో ఎవరికైతే వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళందరి దగ్గర సర్వే చేస్తారు. చేసిన తర్వాత డిసెంబర్ వరకు 2-3 నెలల్లో మీకు ఇందిరా ఇళ్ళ పథకం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మహిళా సోదరులు ఇక్కడ అందరూ కూడా మహిళా స్వశక్తి పేరు మీద డాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా ప్రతి గ్రూపుకు 10 లక్షల రూపాయల లోను ఇచ్చి మరి 1,00,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీకు అందరూ కూడా గతంలో మీరు విన్నారు, 0 మిత్తి అన్నాడు కేసీఆర్. 0 మిత్తి కాదు కదా, మిత్తికి మిత్తి మీరే కట్టిరు, మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 10 లక్షల వరకు మిత్తి లేకుండా రుణాలు ఇస్తాం. అదేవిధంగా రుణాలే కాకుండా అందులో ఉన్నటువంటి సభ్యురాలు ఏదైనా అకాల మరణంతో మరి చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా ఆ మరణించిన ఆమె పేరు మీద ఏదైనా రుణం ఉంటే ఆ రుణం కూడా కట్టుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టే అవసరం లేకుండా.
ఇలాంటి ఫెసిలిటీస్ మీరు చేపించినటువంటి పనిముట్లు కానీ ఇంకేదైనా కానీ మీరు స్వయం సహాయక బృందాలు మీరు తయారు చేసినటువంటి వస్తువులకు మార్కెటింగ్ కూడా మీ కొరకు ఒక 2 ఎకరాలు మన హైదరాబాద్ నడిబొడ్డున అక్కడ హైదరాబాద్ ఏది మన హైటెక్ సిటీ దగ్గర ఒక మార్కెట్ యార్డ్ కూడా పెట్టినాం. ఇవాళ స్కూల్ పిల్లల యూనిఫామ్లు కూడా మీకే ఇచ్చినాం అందరికి కుట్టడానికి. అట్లా మీకు ఏదైనా మహిళలను స్వయం ప్రతిపత్తి కింద వాళ్ళను స్వయం ఏమంటారు ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి మరి మీకు అందరు కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దగ్గర 1,00,000 కోట్లు, ఒకటి కాదు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళ మన కళ్యాణ లక్ష్మి కూడా ఇంతకుముందు వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అడిగేవాళ్ళు, మీరు కాంగ్రెస్ పార్టీయా, మీరు బీజేపీ పార్టీయా అని అడిగేవాళ్ళు. మేము ఏ పార్టీ వాళ్ళు అని అడగతలే. ఇక్కడ అందరు కూడా ఎవరైతే ఆడపిల్లలే వాళ్ళ అర్హులు ఉంటే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మరి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ఉమ్మరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈరోజు మనము దగ్గర 1,40,00,000 అంటే ఒక 140 మందికి మనం ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మరి స్వీకరించాలా. ఇది ప్రభుత్వం యొక్క దృక్పథం. నేను చెప్పేదంటే మహిళలను సంపూర్ణంగా ఆర్థికంగా స్వలంబన చేయడానికి, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ 32,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేసాం. ఇంకా టీచర్లను మనకు స్కూళ్ళకి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడ పోయినా టీచర్ల కొరత ఉంది. ఇలా 12,000 పెట్టి డిఎస్సి పెట్టి 12,000 మందితో మరి డిఎస్సి కూడా మనం పెట్టి టీచర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా అయిపోయింది, నిన్ననే రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గతంలో చూసినాం ఏదైనా ఎగ్జామ్ పెడితే అది కోర్టుకు కావాలా, క్యాన్సల్ కావాలా, లేదంటే పేపర్ లీక్ కావాలా. ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు నీట్ ఎగ్జామ్ మన పిల్లలు డాక్టర్లు అవుతారు అని చెప్పి చదువుకొని మన పిల్లలను చదివిస్తే ఆ నీట్ పేపర్ లీక్ అయింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం అది. సో ఇవాళ మన దగ్గర లీకులు లేవు, అన్నీ కూడా చక్కచక్క పనులు అయిపోతూ ఉన్నాయి. మరి ఇవాళ మన 2 రాష్ట్రాల మధ్యన కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ అంతర్రాష్ట్ర సమస్యలు ఏదైతే ఉందో మన రీఆర్గనైజేషన్ బిల్లులో మనకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కావాల్సిన సమస్యలన్నీ కూడా ఒకటి తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మనం ఇవాళ ప్రజాస్వామ్య పరిపాలన ఉంది. మనము ప్రజాభవన్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు. అక్కడ సెక్రటరియట్ అందరికీ ఓపెన్ ఉంది. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ కూడా ఓపెన్ చేసి ఎవరైనా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి మానవులకు హక్కు ఉంటాయి ప్రజలకు, అవి కూడా ఓపెన్ చేసినాం. అన్నీ కూడా అంటే ఇవాళ ప్రజల పాలన, ఇందిరమ్మ పాలన జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా గమనించండి. మరి రాబోయే కాలంలో కూడా రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మరి మహిళలకు కానీ అందరూ కూడా అన్ని విధాలుగా విద్య, వైద్యం అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందేటట్టు మరి పేదల పక్షాన ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి మేము ఇక్కడ ప్రజాపతిగా ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాము, అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గ్రామాల వారిగా పిలుస్తారు. మరి ఇవాళ మరి మీరు అందరూ కూడా వచ్చి చెక్కులు తీసుకొని బట్టి ఇంకోటి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మీరందరూ ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. మన బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి మాట్లాడితే ఈ ప్రభుత్వం పడిపోతా అంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి మంచిగా పరిపాలన చేస్తున్నారు, మొన్ననే ప్రజలతో ఎన్నుకోబడ్డారు, మరి చెప్పినా అన్నీ చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు మేము చూసినారు కేసీఆర్ ఎట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మరి టీడీపీ ఎమ్మెల్యేలను ఎట్లా కొన్నారో. ఇవాళ మనం ఎవరిని అడుగుతలేదు, జైన్గా మనం అంటలేము. వాళ్ళే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కూలగొడతారేమో వీళ్ళు దుర్మార్గులని చెప్పి వాళ్ళు ఇలా జాయిన్ అవుతూ ఉంటే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తేనేమో ఏం లేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పేపర్ల లీక్ మన ఉత్తరప్రదేశ్లో 150 మంది స్టాంపేట్లో చనిపోయారు. మరి ఏం చేసామని చెప్పకుండా ఇలా రామాయణం మీద ఓట్లు అడిగితే ఇలా 300, 400, 230 ఖర్చులు. అంటే ఇట్లా మరి పనిచేసే ప్రభుత్వం మీరు గమనించాలా. ఇక టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే వాళ్ళకి తలలేదు తోకలేదు. ఇక ఏమో అంటే మొత్తం పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బిడ్డనేమో తిహార్ జైల్లో ఉన్నది. ఇక అయ్యా కొడుకు అందరూ కూడా ఎప్పుడు చేయలేకపోతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎండ్లో చూసినా, గొర్రెలలో చూసినా స్కామే, చేపలలో చూసినా స్కామే. ఇక ఫోన్ ట్యాపింగ్ అంట, ఫోన్ ట్యాపింగ్ అది ఎంత ఘోరం అంటది. ఇక అందరి మీద మా వాళ్ళంటారు, అందరి మీద ఫోన్ ట్యాపింగ్. ఏం మాట్లాడుతున్నాం, చివరకు భార్య భర్త మాట్లాడుకుందాం కూడా ట్యాప్ చేసేది దుర్మార్గం. వాళ్ళు చెయ్యని దరిద్రం పని లేదు. ఇక వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయంగా విఘ్నులు, చైతన్యం వల్ల రోజు టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతా ఉన్నారు. ఏది ఎవరు ఏందని మీకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి గమనించాల్సిందిగా కోరుతూ మరి ఎంఆర్ఓ గారిని మరి గ్రామాల వారిగా కళ్యాణ లక్ష్మి చెక్స్ కొరకు పిలవాల్సిందే కోరుతాము.